హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందరికి ఒక మంచి ఎక్సలెంట్ కార్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన ఇది చూసుకున్నట్టయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ అండి 2016 17 రిజిస్ట్రేషన్ అయితే ఉంది 94,000 కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ షోరూమ్ హిస్టరీ అయితే అవైలబుల్ ఉంది టూ కీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అయితే అవైలబుల్ ఉంది ప్రెసెంట్ ఇది నల్గొండలో ఉంది మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరేమన్నా వెహికల్స్ అమ్మాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి నేను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి మంచి రేట్కి అమ్మి మీ పైసలు మీకు ఇప్పిస్తా ఓకే చూసుకోవచ్చు కారుకున్నటువంటి ఫ్రంట్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి నా బండికి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి జేకే టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్లీ వేయించినాడు స్టెఫెన్ కూడా 1 టైం 2 టైం అయితే వాడినారు ఫస్ట్ ఓనర్ వెహికల్ కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది ఎక్కడ కూడా చిన్న గీత కూడా అయితే లేదు ఫ్రంట్ బార్డెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే లేదు ఒక విఐపి వాడిన వెహికల్ అండి ఇది ఒక విఐపి అంటే కొంచెం ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఈ వెహికల్ అయితే వాడినారు బండి అయితే ఫ్యామిలీ యూజ్ చేసిన వెహికల్ ఆయనకు 3-4 వెహికల్స్ ఉన్నాయి ఇది అందులో పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తిరిగిన వెహికల్ మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది వెహికల్ సిల్వర్ కలర్ బండి అయితే ఎక్కడ టచ్ అప్ కాలేదు ఇక్కడ పెయింట్ కూడా కాలేదు బంపర్ కూడా పెయింట్ కాలేదంటే మీరు చూసుకోవచ్చు చిన్న గీత కూడా లేదు బండికి ఇది కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే అది నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఏబిఎస్ తోటి అయితే వస్తుంది విత్ ఆటో ఫోల్డ్ మన ఓఆర్ఎం మిర్రర్స్ అయితే ఫోల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మనకి నాలుగు పవర్ విండోస్ అయితే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది మీకు సెంట్రల్ లాకింగ్ కూడా అయితే ఉంటుంది 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు కారుకున్నటువంటి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీనికి మామూలుగా ఆయన క్లాత్ అయితే వేయించుకున్నాడు టవల్స్ చూసుకోవచ్చు రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది డాష్ బోర్డు కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఓకే చూసుకోవచ్చు మనకి ఇక్కడ కవర్స్ కూడా పోలేదు కంపెనీ నుంచి వచ్చిన కవర్స్ ఓకే మీకు వెహికల్ అయితే స్టార్ట్ చేసి బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది డీజిల్ వేరియంట్ అండి ఇది దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 94,346 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ ఓకే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది వెహికల్ ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు స్టీరింగ్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఆర్ఎన్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది 5 ముందలకి రివర్స్ 6 డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ అయితే ఉంది ఓకే మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా చలో ఓకే ఇంజన్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఇంజన్ లో ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు ఇప్పలేదు ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది కంపెనీ పర్చింగ్ తోటి అయితే ఉంది బానెట్ కూడా ఇంతవరకు పాన్ పెట్టలేదు బానెట్ కూడా కంపెనీ పర్చింగ్ కంపెనీ స్టిక్కర్లు తోటి అయితే ఉంది చూసుకోవచ్చు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు న్యూ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ లేదు ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి కంపెనీ స్టిక్కర్లు కంపెనీ పర్చింగ్ తోటి అయితే ఉంది చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది బంపర్ కూడా ఇంత టచ్అప్ అయితే కాలేదంటే మీరు చూసుకోవచ్చు దీని టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే జేకే టైర్స్ ఉన్నాయి 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ అండి ఎక్కడ రష్ లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు 5 సీటర్ వెహికల్ టవల్స్ అయితే వేయించుకున్నాడు 4 స్పీకర్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ అయితే ఉంది నార్మల్ ఫ్లోర్ మ్యాట్ కూడా అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది డిక్కీ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది బూటుకు కూడా ఎక్కడ రష్ అయితే లేదు ఎక్కడ పాన కూడా పెట్టలేదు ఆల్ ఒరిజినల్ అయితే ఉంది మీకు అన్ని కంపెనీ నుంచి వచ్చినట్టు టూల్ కిట్ ఈ సామాన్లు కూడా అయితే ఉన్నాయి భద్రంగా అయితే పెట్టుకున్నాడు ఓనరు స్టెపెన్ చూసుకోవచ్చు 90% స్టెపెన్ అయితే ఉంటుంది బూట్ కూడా ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది వెల్ మెయింటెనెన్స్ వెహికల్ ఒక విఐపి వాడిన వెహికల్ డీజిల్ వేరియంట్ దీని మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 20+ అయితే మైలేజ్ అయితే వస్తుంది ఈజీగా 20 దాటుతుంది మైలేజ్ కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు ఇది మోడల్ చూసుకున్నట్టయితే 2016-17 రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ 94,000 కిలోమీటర్లు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది దీనికి మీరు లోన్ కూడా చేపించి ఇచ్చేస్తా ఓన్లీ తెలంగాణ వాసులకు మాత్రం స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు ఏమన్నా వెహికల్స్ అమ్మాలనుకున్నా నన్ను అయితే కాల్ చేయండి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి మీ కంపెనీకి అయితే ట్రై చేస్తా ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ జై హింద్